వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఆయన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు దేశద్రోహి అయ్యారు. అలా అని సిఐడి విభాగం చీఫ్ సునీల్ కుమార్ గారు తీర్మానించారు. అప్పటి వరకు ఈ సునీల్ కుమార్ నేతృత్వంలోని సిఐడి పోలీసులు ఎవరికన్నా గుణపాఠం నేర్పాలంటే ఏదో ఒక ఫిర్యాదు పుట్టించేవారు. రఘురామకృష్ణరాజు విషయంలో దాని అవసరం లేదని భావించారు. షూమోటోగా కేసు నమోదు చేశారు. పనిలో పనిగా తమకు గిట్టని 2 న్యూస్ ఛానళ్లపై కూడా దేశద్రోహం కేసు పెట్టారు. అదను చూసి హైదరాబాద్ నివాసంలోని ఎంపీని ఎత్తుకొచ్చారు. అంతటితో ఆగారా? లేదు. రాత్రికి ఎంపీ గారికి పోలీసు దెబ్బ రుచి చూపించారు. భారతదేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడిపై పోలీసులు కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి. అసలు డ్రామా ఆ తర్వాత మొదలైంది. రఘురామకృష్ణరాజును మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు సిఐడి కార్యాలయంలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు అరికాళ్లపై నల్లగా కమిలిన పోలీసు మార్కు దెబ్బలు కనపడుతున్నాయి. వాటిని ఆయన మ్యాజిస్ట్రేట్కు చూపించారు. ఎంపీని ఆసుపత్రికి తీసుకువెళ్లమని మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. దేశద్రోహానికి పాల్పడిన రఘురామకృష్ణరాజు తనకు తాను గాయాలు చేసుకుని పోలీసులు కొట్టారని చెప్పగల గొప్ప నటుడని వైసీపీ ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తర్వాత హైకోర్టు విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు ప్రకారం ఎంపీ ఒంటిపై దెబ్బలేమీ లేవే అని అన్నారు. తెల్లటి పాదాలు నల్లగా కమిలిపోయి కనబడుతుండగా ప్రభుత్వాన్ని నడిపించే పార్టీ ప్రతినిధి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాది చెప్పే మాటలు అవి. జగన్ నేతృత్వంలోని యంత్రాంగం రఘురామకృష్ణరాజు హక్కులను హరించడానికి అడుగడుగునా ప్రయత్నించింది. వైద్య సహాయం అందకుండా ఆయనను జైలుకు పరిమితం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. దీనికోసం రోగి ఆరోగ్యానికి తప్ప మరి దేనికి పూచీ పడకూడని వైద్యులతో కూడా తప్పుడు రిపోర్టులు రాయించారు. మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను, హైకోర్టు ఆదేశాలను తొంగలో తొక్కారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజుకు సరైన న్యాయం జరగదని సుప్రీంకోర్టుకు అర్థమైపోయింది. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలన్న మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా రఘురామకృష్ణరాజును ప్రభుత్వం జైల్లోనే ఉంచింది. మరి ఇక ఎవరికైనా అర్థం కానిది ఏముంది? సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వైద్య పరీక్షలు ఒక న్యాయాధికారి సమక్షంలో జరగాలని, ఆ న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకంటే చిన్నతనం ఏముంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రకమైన సుప్రీంకోర్టు ఆదేశాల కన్నా? రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలు ఉన్న విషయాన్ని మిలిటరీ ఆసుపత్రి నిర్ధారించింది. పారిశ్రామికవేత్త అయిన రఘురామకృష్ణరాజు వైసీపీ టికెట్పై నర్సాపురం ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ నాయకత్వంతో ఆయన హనీమూన్ ముగిసిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయేమో కానీ కొన్ని పరిణామాలు కొట్టొచ్చినట్టు కనబడతాయి. రఘురామకృష్ణరాజును పార్లమెంట్లో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి చైర్మన్గా నియమించారు. అది జగన్కు ఏమాత్రం మింగుడు పడలేదని రఘురామకృష్ణరాజు అంటారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం, ప్రధానమంత్రి తనను అందరి ముందు ఆప్యాయంగా పలకరించడం కూడా జగన్కు జీర్ణం కాలేదని ఆయన నాతో అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే నిర్ణయాన్ని రఘురామకృష్ణరాజు లోక్సభలోనే వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో ఇసుక ధర కొండెక్కడంపై కూడా మీడియాతో మాట్లాడారు. వీటి పర్యవసానంగా వైసీపీ నాయకత్వం రఘురామకృష్ణరాజుకు నోటీస్ ఇచ్చింది. పక్కలో బల్లెం లాంటి ప్రత్యర్థిని చేజేతలో కొని తెచ్చుకుంది. పార్టీలో 1 నుంచి 10 వరకు తానే అన్న జగన్ వ్యవహార శైలి ఈ జగడానికి మూలం. ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అధినేతదే పూర్తి పెత్తనం, కానీ వైసీపీలో జగన్ దాన్ని తారస్థాయికి తీసుకువెళ్లారు. రఘురామకృష్ణరాజుకు చొరవ ఎక్కువ, దూసుకు వెళ్లే రకం. తాను చెప్పిన ఒకరిద్దరు తప్ప పార్టీ ఎంపీలు ఎవరూ ఢిల్లీలో నోరు మెదపకూడదంటూ ముఖ్యమంత్రి గీసిన చట్టంలో ఇరుక్కునే రకం వ్యక్తి కాదు ఆయన. దానితో సహజంగానే ఘర్షణ తలెత్తింది. రఘురామకృష్ణరాజు తల వంచడానికి సిద్ధం కాకపోవడంతో అనర్హత వేటు వేయించాలని చూశారు. కుదరలేదు. ఈలోపు రాజుగారు రచ్చబండ అనే పేరుతో ప్రతిరోజు మీడియాను పిలిచి జగన్ సర్కార్ను ఉతకడం మొదలుపెట్టారు. అన్నిటినీ మించి జగన్ బెయిలు రద్దుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పగ రగిలింది. దేశద్రోహం కేసు పుట్టుకొచ్చింది. ప్రభుత్వ పెద్దల ప్రత్యర్థులను ఎవరిని అరెస్ట్ చేసినా శుక్రవారమే అరెస్ట్ చేయాలని సిఐడి వారు నియమం పెట్టుకున్నారు. శని ఆదివారాలు కోర్టులు పనిచేయవు కదా, అందుకన్నమాట. రఘురామకృష్ణరాజును కూడా అలాగే ఓ శుక్రవారం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి సిఐడి కార్యాలయంలోనే ఎంపీ పడుకుని ఉన్న గదిలోకి 5 వ్యక్తులు ప్రవేశించారు. కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాలకు రుమాలు కట్టుకుని ఉన్నారు. వారిలో సునీల్ కుమార్ను తాను గుర్తించానని, కానీ ఎందుకైనా మంచిదని గుర్తించనట్లే ఉండిపోయానని నేను రఘురామకృష్ణరాజుతో మాట్లాడినప్పుడు చెప్పారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం మంచంపై పడుకున్న తన కాళ్ళు కట్టేసి ఇద్దరు వ్యక్తులు ఒకరు కర్రతో ఒకరు రబ్బర్ బెల్ట్తో గొంతుల వారీగా అరికాళ్లపై బాదారు. మధ్యలో లేపి నడిపించారు. మళ్ళా ఒకరు గుండెలపై బలంగా కూర్చునేసరికి ఏకంగా మంచమే విరిగిపోయిందట. సునీల్ కుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కాల్ ద్వారా ఎవరికి చూపించడం తాను గమనించానని, ఆ అవతల ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయం తర్వాత తెలిసిందని రఘురామకృష్ణరాజు నాతో అన్నారు. సిఐడి కస్టడీలో తనపై జరిగిన అఘాయిత్యాన్ని రఘురామకృష్ణరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకువెళ్లారు. తన హక్కులకు కలిగిన ఘోర పరాభవంపై ఆయనకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దాదాపు 3 ఏళ్లు కావస్తున్నది, కానీ స్పీకర్ కార్యాలయం ఇంతవరకు దానిపై స్పందించలేదు. సిఐడి కస్టడీలో తన మీద జరిగిన అకృత్యంపై సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందిగా కోరుతూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1.5 ఏళ్ల కాలక్షేపం చేసిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లాల్సిందిగా ఆయనకు సూచించింది. ఆ ప్రకారమే రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. ఈ పుస్తకం రాసే నాటికి ఈ మధ్యనే కథలకు వచ్చింది. తాజాగా ఆయన సీఎం జగన్ నుంచి, ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, సీతారామాంజలి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అత్యున్నత చట్టసభ అయిన లోక్సభ సభ్యుడు ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు. ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు. న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు. కొట్టిన ఖాకీలు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. అది భారతదేశంలో వ్యవస్థల పనితీరు.